కామారెడ్డి జిల్లా బుక్కల్ నియోజకవర్గంలోని పెదకోడూరు మండలం కౌలస్ గ్రామానికి చెందిన సర్పంచ్ నారాయణ అవినీతికి పాల్పడ్డాడని అతనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారని అందులో నిజం ఏమాత్రం లేదని తన నిజ స్వరూపాన్ని నిరూపించుకుంటానని అతను తెలిపారు. కామారెడ్డి జిల్లా బుక్కల్ నియోజకవర్గంలోని పెదకోడూరు మండలంలోని కౌసల్ గ్రామానికి చెందిన సర్పంచ్ నారాయణ మాట్లాడుతూ పోచారం తాండా కౌసల్ గ్రామం కలిసి మొత్తం 780 మరుగుదొడ్లు మరియు ఇంకుడు గుంతలు 450 కట్టించానన్నారు. తన సొంత డబ్బులతో టీఆర్ఎస్ కార్లు 3,75,400 రూపాయలు ఖర్చు పెట్టానని మరుగుదొడ్లు కట్టిన బిల్లులను ఎప్పటికప్పుడు ఇచ్చేవారని ఆయన తెలిపారు. కావాలని తనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. దాంట్లో మరుగుదొడ్డి టోటల్గా 780 కట్టించాం సార్. మరి ఇంకుడు గుంత 650 కట్టించినాం సార్. మళ్ళీ దాదాపు 7 కోట్ల చిల్లర పని అయింది సార్. దాంట్లో పాత రూమ్కి డబ్బులు ఇవ్వరాదని నిజామాబాద్ జిల్లా ఉన్నప్పుడు నాకు స్పెషల్గా పార్టీ పంపించారు ఆర్డీఓ గారు శ్యాంప్రసాద్ లాల్ గారు బోధన నుంచి. మారా పాత రూమ్లకు ఎంక్వైరీ చేశారు, వాళ్ళు కంప్లైంట్ చేశారు సార్ అక్కడ పర్జవాణిలో. మరి పర్జవాణిలో కంప్లైంట్ చేస్తే ఏమని పాత రూమ్లకు పైసలు ఇస్తున్నారు, నేను మాత్రం ఇవాళ ఇవ్వలేను సార్ పైసలు. మరి దానికి సర్వే గురించి స్పెషల్గా పార్టీ పంపారు సార్. స్పెషల్ పార్టీ చెక్ చేసే వరకే అది ఎవరికి పాత రూమ్కి డబ్బులు ఇచ్చింది వెళ్ళలే సార్. అయితే వాళ్ళు స్పెషల్ పార్టీ వాళ్ళు వచ్చిన సార్లు నాతోటి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు సార్. పాత రూమ్కి మాత్రమే నువ్వు డబ్బులు ఇస్తే కలెక్టర్ సార్ ఏమి ఇచ్చినా హెచ్చరికలు నువ్వు ఒప్పుకుంటా అని మాకు ఒక అగ్రిమెంట్ రాసిమని చెప్తే నేను ఒక అగ్రిమెంట్ రాసేసిన సార్. ఎవరికి పాత రూమ్కి డబ్బులు ఇస్తే మాత్రం ఏం కలెక్టర్ ఇచ్చిన శిక్షకి నేను ఒప్పుకుంటాయా అని మాత్రం నేను పాత రూమ్కి డబ్బులు ఇవ్వనని నేను ఎవరికి పాత రూమ్కి డబ్బులు ఇవ్వలేదు. మొన్న పర్జవాణిలో వచ్చిన వ్యక్తి గాజర్భాయ్ చందర్, మళ్ళా లక్ష్మీబాయి అమీర్, మళ్ళీ జమునాబాయి అజబ్ సింగ్, వీళ్ళు కొంత పాత రూమ్ వాళ్ళు నా ఎంబడి పడుతున్నారు సార్. నేను మాత్రం పాత రూమ్కు నేను ఇవ్వాలి చున్నం ఇది అది చున్నం బిన్నం కొట్టి దానికి పాత రూమ్కి డబ్బులు ఇవ్వమంటే నేను ఇవ్వను సార్. నేను ఎండీ కూడా ఇంతకుముందు దరఖాస్తు పెట్టినా సార్. గత 3 రోజుల క్రితం దానికి ఉద్దేశంగానే ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని మా వార్డులో రీసైక్లింగ్ సెంటర్గా పెట్టడం జరిగింది. ఇంటింటికి 2 తడి చెత్తది ఒకటి పొడి చెత్త బుట్టలు 2 ఇస్తున్నాము. తడి చెత్త అనగా మన మామూలుగా కుళ్ళిపోయిన చికెన్ ముక్కలు అవన్నీ ఫిష్ది మామూలుగా అన్నము ఇవన్నీ తడి చెత్తలో వేయాలి. పొడి చెత్త అనగా ప్లాస్టిక్ పేపర్స్ మామూలుగా చెప్పులు బట్టలు చినిగిపోయిన బట్టలు ఇవన్నీ పొడి చెత్త కిందికి వస్తాయి. ఇవన్నీ దానికి సపరేట్గా చేసి తడి చెత్త అనేది మన కామారెడ్డిలో ఉన్న డంపింగ్ యార్డ్కి వెళ్ళడం జరుగుతుంది. పొడి చెత్త అనేది ఇక్కడ మా 4వ వార్డులో డిఆర్సీ సెంటర్లో వేరు చేయడం జరుగుతుంది. దీనిలోని భాగంగానే ప్రజలకి మేలు చేసేది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పొడి చెత్త వలన వాళ్ళకి కేజీకి ఇంత అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లలో అవగాహన అనేది రావాలి. కొంతమంది అనుకుంటారు కదా మాకు దీనివల్ల లాభం ఏంది అనే ఉద్దేశం అనుకుంటారు. ఆ చెత్త వల్ల కూడా వాళ్ళకి లాభం వచ్చే విధంగా చేస్తాం. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి శ్రద్ధ అనేది పెరుగుద్ది. ఇంటి ముందు ఏదైనా టిష్యూ పేపర్స్ ఉన్నా కూడా అవి మాకు దీనివల్ల లాభం వస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని తిరిగి పొడి చెత్త డబ్బాల్లో వేయడం జరుగుతుంది. అందుకోసమే పబ్లిక్కి కూడా లాభం రావాలని చెప్పేసి కేజీ ఇంత అని చెప్పేసి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మా సర్పంచ్ కూడా పాకరి నారాయణ, అతను పాకరి నారాయణ సర్పంచ్ అయినప్పటి నుంచి మాకు చాలా అన్ని విధాలుగా హెల్ప్ చేయడం జరుగుతుంది. మరి బాత్రూంలు 780 రూమ్లు కట్టిండు. మరి ఇంకుడు కొంత 650, మరి ఎన్నో విధాలుగా అతను చాలా సహాయం చేయడం జరిగింది. గోదాము పెద్ద గోదాము 500 టన్స్ అది కూడా 2 అంగన్వాడీ, మరి అదే కౌలాస్లో గోబర్ గ్యాస్ 30